ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవ అంటే ఏంటి, ఈ సేవా టికెట్ ని పొందాలి అంటే ఏం చేయాలి, ఎంత మంది భక్తుల్ని ఈ సేవకు అలో చేస్తారు, ఈ సేవ ద్వారా ఎన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, మొదటి గడప దర్శనం ఉంటుందా ఉండదా, ఇలా శ్రీవారి పుష్పయాగం సేవకి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అంటే హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో అనగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సేవను నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం భూకంపాలు, తుఫానులు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించేందుకు, అలాగే మానవాళి, వృక్షజాలం, జంతుజాలం వంటి సమస్త జీవరాశులను అన్ని రకాల విపత్తుల నుండి కాపాడమని స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అయితే శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవని సంవత్సరానికి ఒక్కసారి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో నవంబర్ 16వ తేదీన ఈ సేవను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా టీటీ దేవస్థానమ్స్ అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఒక్క టికెట్ కాస్ట్ 700 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేసి 1400 రూపాయలు పే చేసి ఈ టికెట్స్ ని ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన వారు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఈ సేవా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఒకే రోజు 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఉదయం 7 గంటలకి రిపోర్టింగ్ టైం ఇస్తారు. ఉదయం 7 అన్నది 6 లేదా 6 గంటల 30 నిమిషాల కల్లా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలంటే శ్రీవారి ఆలయం పక్కన అనగా దక్షిణ మాడవీధిలో ఉన్న సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ పుష్పయాగం సేవా టికెట్ అండ్ ఆధార్ కార్డ్స్ ని చెక్ చేసి వైకుంఠం 1 లో ఉన్న కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు. ఆ తర్వాత కంపార్ట్మెంట్ నుంచి అలో చేసి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి అలో చేస్తారు. కళ్యాణోత్సవ మండపంలోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందుగానే మీ యొక్క పుష్పయాగం సేవా టికెట్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఒక ఉత్తరీయం, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. మీరు అవి తీసుకొని కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లి ఆ సేవను వీక్షించడానికి అక్కడ కూర్చోవాలి. కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 9 గంటలకి ముందుగా కలశ పూజ అనేది నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమం అంతా కూడా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, అంటే దాదాపుగా 2 గంటల పాటు జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ఆ సేవ అయిపోయాక మిమ్మల్ని అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ వెళ్తూ ఉంటుంది కదండి, ఆ క్యూ లైన్ లోనే మిమ్మల్ని స్వామివారి దర్శనం అలో చేస్తారు. అలా వెళ్లి మీరు మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకొని సుమారుగా ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. అలా ఆలయం నుంచి బయటకు వచ్చిన మీరు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో మళ్ళీ రెండోసారి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లోకి పంపించి అక్కడ ఒక 10-15 నిమిషాల పాటు కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి అలో చేస్తారు. సో మధ్యాహ్నం సుమారుగా 1 గంట సమయంలో మిమ్మల్ని శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంకి అలో చేస్తారు. అక్కడికి వెళ్ళాక
ముందుగా హోమం అనేది నిర్వహిస్తారు. హోమం అయిపోయాక సుమారుగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అంటే దాదాపు 3 గంటల పాటు వివిధ రకాల పుష్పాలు పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. అంటే సంపంగి, పొగడ, జాజి, గులాబీ, గన్నేరు, తామర, చామంతి, మనోరంజని, పారిజాతం, కలువ ఇలా వివిధ రకాల పుష్పాలతోనూ అలాగే తులసి, మరువం, ధవనం, బిల్వం వంటి వివిధ రకాల పత్రాలు పుష్పాలతో స్వామి వారికి సుమారుగా 3 గంటల పాటు ఈ పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారండి. అంటే ఈ పుష్పయాగం సేవ అనేది సాయంత్రం సుమారుగా 5 గంటల సమయానికి పూర్తవుతుంది. ఆ సేవ అయిపోయిన తర్వాత ఆ సేవలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మళ్ళీ స్వామివారి దర్శనం కల్పించడం కోసం ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లోకి కల్పేస్తారు. అలా అక్కడి నుంచి మీరు దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని సుమారుగా సాయంత్రం 5:30 కల్లా ఆలయం నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒక్క రోజు సుమారుగా శ్రీవారి ఆలయంలో 6 గంటల పాటు ఉండి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఉదయం స్నపన తిరుమంజనం సేవలో భాగంగా 2 గంటలు కళ్యాణోత్సవ మండపంలో ఆ సేవలో పాల్గొని మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుంటాం. రెండవసారి అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం సేవలో పాల్గొని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకుంటాం. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే వేద మంత్రోచ్చారణ మధ్య సువాసనలు వెదజల్లే ఆ పుష్పాల మధ్య స్వామివారి దర్శనం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను కూడా ఈ పుష్పయాగం సేవలో పాల్గొనడం జరిగింది. 2 సార్లు స్వామివారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. సో ఈ పుష్పయాగం సేవలో పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే ఈ సేవలో పాల్గొనే భక్తులు ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ పాటించాలి. మగవారు కనైతే పంచా చొక్కా ఈ డ్రెస్ కోడ్ పాటించాలండి. సేవ జరిగే సమయంలో మగవారు పై చొక్కా తీసేసి కండువా కప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఫొటోస్ అన్ని కూడా పుష్పయాగం సేవకి సంబంధించిన ఫొటోస్ అండి. అయితే ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు. ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు నెలలో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే నవంబర్ 16వ తేదీన పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు కదండి. ఎవరైతే ఈ పుష్పయాగం సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో ఎటువంటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, వసంతోత్సవం ఇలా ఎటువంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి. అంటే నవంబర్ 16వ తేదీ నుంచి 6 నెలల ముందు అంటే మే 16వ తేదీ వరకు 6 నెలలు ఉంటుంది. సో ఎవరైతే మే 16వ తేదీ తరువాత తేదీలకు కావచ్చు, జూన్, జూలై, ఆగస్టు ఇలా ఈ నెలలకి సంబంధించి ఎవరైతే ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలను బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి పుష్పయాగం సేవా టికెట్ అనేది బుక్ అవ్వదు. అయితే ఇక్కడ భక్తులకి ఇంకొక సందేహం కూడా ఉంటుంది. మేము 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నాం, లేదా వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్నాం, లేదా లక్కీడిప్లో మొదటి గడపల సేవలకి సెలెక్ట్ అవుతాం, మేము ఈ పుష్పయాగం సేవల్ని బుక్ చేసుకోవచ్చా అంటే ఈ రిమైనింగ్ దర్శనం సేవలు బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కేవలం మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగా రిలీజ్ చేసే సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి మాత్రమే ఈ 6 నెలల టైం గ్యాప్ అనేది ఉంటుంది. నవంబర్ నెలలో నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ ని ఆగస్టు నెలలో భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నప్పటికీ ఇంత ముందుగా ఈ వీడియో ద్వారా ఎందుకు తెలియజేస్తున్నాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏవి, ఆ సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే రిస్ట్రిక్షన్స్ ఏంటి తెలియచేయండి అని భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగిందండి. ఓకే అండి, మొత్తం మీద ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ ఒక్క రోజే
ఉదయం మధ్యాహ్నం కలిపి శ్రీవారి ఆలయంలో సుమారుగా 6 గంటల పాటు ఉండి 2 సార్లు ఒకే రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పుష్పయాగం సేవలో పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఒక వీడియోని అండ్ అలాగే ఈ సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఈ వీడియోలో ఇప్పటి వరకు పుష్పయాగం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.